నేరేడు పండ్లు మనల్ని ఏమి హెచ్చరిస్తున్నాయి? ఈ ఏడాది మార్కెట్లలో గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనంతగా నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి పండ్లు అక్షరాలా కురుస్తున్నాయి. గత సంవత్సరం కొద్దిపాటి పండ్లు మాత్రమే కాసిన చెట్లు కూడా ఈసారి విపరీతంగా పండ్లు కాస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ పండ్లు కాసే చెట్లయితే మరింత భారీగా పండ్లను రాలుస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, వేసవిలో నేరేడు చెట్లు ఇంతగా పండ్లు రాలిస్తే ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆశ్చర్యకరంగా శాస్త్రం కూడా ఈ సంప్రదాయ జ్ఞానాన్ని చాలా వరకు సమర్థిస్తుంది. వృక్ష శాస్త్రంలో ఈ పరిస్థితిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. చెట్టు తన మనుగడ కన్నా ఎక్కువగా పండ్లు, విత్తనాలు ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టే పరిస్థితి. దీనిని కొందరు సూసైడ్ ఫ్రూటింగ్ లేదా బంపర్ క్రాప్ అని కూడా పిలుస్తారు. చెట్టు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తించినప్పుడు అది ఒక రక్షణ చర్యలోకి వెళుతుంది. నేను భవిష్యత్తులో బతకలేకపోవచ్చు అని చెట్టు భావించినట్లుగా తన శక్తినంతా విత్తనాలు, పండ్లు ఉత్పత్తి చేయడంలో పెట్టుబడి పెడుతుంది. తద్వారా తన జాతి కొనసాగుతుందని ప్రకృతి నిర్ధారిస్తుంది. కొత్త పెరుగుదలను తగ్గించడం. ఇలాంటి సంవత్సరాల్లో చెట్లు కొత్త కొమ్మలు, చిగుర్లు తక్కువగా వేయవచ్చు లేదా పూర్తిగా ఆపేయవచ్చు. ఎందుకంటే కొత్త ఆకులు, కొమ్మలు పెరగడానికి ఎక్కువ నీరు, పోషకాలు అవసరం. అందుకే చెట్టు తన శక్తిని ఆదా చేసి ఎక్కువ పండ్లు కాయించడంపైనే దృష్టి పెడుతుంది. దీనివల్లే గత సంవత్సరం తక్కువ పండ్లు కాసిన చెట్లు కూడా ఈసారి పండ్లతో నిండిపోతాయి. మన పెద్దవాళ్ల మాట వెనుక ఉన్న శాస్త్రం, మన పెద్దవాళ్ల పరిశీలనలు చాలాసార్లు ప్రకృతిని దగ్గరగా గమనించడం వల్ల వచ్చినవే. నేరేడు చెట్టుకు చాలా లోతుగా వెళ్లే వేర్లుంటాయి. భూగర్భ జలమట్టం బాగా తగ్గినప్పుడే ఆ వేర్లకు నీటి కొరత అనిపిస్తుంది. ఈ నీటి ఒత్తిడి వాటర్ స్ట్రెస్ చెట్టుకు ఒక హెచ్చరిక సంకేతంగా పనిచేస్తుంది. అందువల్ల వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాయించి రాలిస్తే అది రాబోయే ఎండలు లేదా నీటి కొరతకు ప్రకృతి ఇచ్చే సూచన కావచ్చు. ప్రకృతి చక్రం నిజంగా అద్భుతమైనది. మన పెద్దలు తరతరాలుగా గమనించి చెప్పిన విషయాలు ఆధునిక శాస్త్రం చెప్పే విషయాలతో చాలా సార్లు సరిపోతుంటాయి. కాబట్టి ఈ ఏడాది నేరేడు పండ్ల సమృద్ధిని ఆనందించండి, కానీ ప్రకృతి ఇస్తున్న ఈ హెచ్చరికను కూడా గమనించండి. నీటిని పొదుపుగా వాడండి, ప్రకృతి వనరులను బాధ్యతగా వినియోగించండి. అదే భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి.